సూపర్గా ఉంటుంది. అసలు వాక్వే అనేది మామూలుగానైతే లేదు. ఎవరిదాకా ఎక్స్ప్లోర్ చేసింది మనము వేరే లెవెల్ అన్నట్టు. అసలు ఈ బోట్లల్లో కూడా నాకు అసలు బోట్లలో దిగడం చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే సముద్రంలో మామూలుగానైతే ఉండదు. ఎస్పెషల్గా వైట్ బోట్ ఉన్నది చూడు, వైట్ బోట్లో తిరగాల. అసలు డబల్ క్వార్టర్స్ ఉన్నది చూడు, సినిమాలలో చూడడమే కానీ మనం ఎప్పుడు ఎక్కిన దాఖలాలు లేవు. కానీ వేరే ఎక్కిన అనుకో బోట్లు. ఇక్కడ పెద్ద పెద్ద కెమెరాలు మానిటర్ అయితే చేస్తున్నాయి. ఇక్కడ చూస్తుగా పెద్ద కెమెరా అయితే మానిటర్ చేస్తున్నాయి. ఎప్పుడు ఇక్కడనైతే సేఫ్ అండ్ సెక్యూరిటీ కోసం పెద్ద పెద్ద కెమెరాలు ప్రతి చోట్ల పెడతారు. ఎస్పెషల్లీ 5 స్టార్ హోటల్ ఇట్లాంటి 7 స్టార్ హోటల్లో మాత్రం డెఫినెట్గా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ బయట ఈవినింగ్ చలికాలం కాబట్టి కొంచెం చాలా మందికి ఏంటంటే బయట కూర్చోవడం ఇష్టం. ఇక్కడ ఎండాకాలం కంటే చలికాలం చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి. చలి స్టార్ట్ అయిపోయింది, మామూలుగానైతే లేదు. నిన్నటి నుంచి చలి బాగా పెడుతుంది. కానీ డిజైను, ఈ చెట్ల డిజైన్ చూస్తే నెంబర్ 1 అనిపిస్తుంది మన దగ్గర. చాలాసేపు చుట్టుపక్కల తిరిగిన తర్వాత మనం వచ్చిన పని చూసుకోవాలని చెప్పేసి హోటల్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ రిసీవింగ్ ఏరియాకి వచ్చేసి అయితే మేము కావాల్సిన మా డాక్యుమెంట్స్ అనేది సబ్మిషన్ అయితే చేసినాం. దాని తర్వాత ఇక్కడ ఉండే కుప్పలన్నీ కనిపిస్తున్నాయి చూడు, ఇవన్నీకి సంబంధించిన మా కాంట్రాక్ట్ మాకు కావాలని చెప్పేసి ఇచ్చేసినాం. మేము వచ్చిన పని అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడనైతే పార్కింగ్ లాట్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా మంది విజిటర్స్ అప్పుడే దిగిరు మేము వచ్చే టైంకి, వాళ్ళని కూడా క్యాప్చర్ చేసేసినాం. పని చూసుకున్న తర్వాత మేమైతే మా హోటల్ నుంచి అయితే బయలుదేరినాం. ఇలాంటి పెద్ద పెద్ద హోటల్లో వెళ్ళడానికి ఒక రూటు, మళ్ళీ రావడానికి ఒక రూట్ అనేది ఫిక్స్ చేస్తారు వీళ్ళు. ఏదేమైనప్పటికీ హోటల్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ 7 స్టార్ హోటల్ కాబట్టి ఎంటర్టైన్మెంట్కి అస్సలు తగ్గకుండా ఎక్కడికక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రజలకైతే అందిస్తారు ఇక్కడ వచ్చే హోటల్ వాళ్ళకు. వీళ్ళ డిజైన్సే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. ఇక్కడ చూస్తూ రౌండ్ బోల్లో ఒక గద్ద బొమ్మను అసలు ఎట్లా చెక్కలతో తయారు చేసి ఏం కథనో తెలియదు కానీ అసలు చూడనీకైతే మామూలుగానైతే లేదు. అసలు ఇది వచ్చేసి హోటల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో రౌండ్ బోల్లోనైతే ఈ గద్ద యొక్క స్టాచ్యూని అయితే పెట్టారు. మామూలుగానైతే లేదు. అసలు డిజైన్ అయితే నేనైతే షాక్ అయిపోయినా. అసలు ఇది ఎట్లా చేసిర్రు ఏం కథ అనేది నేను అసలు అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి అయితే చెక్కలతో చేసినట్టు అనిపించింది. ఇది మరి అంత ఇదేం లేదని, కానీ దూరం నుంచి చూస్తే ఒక రకమైన ఇది అనిపించింది. మేమైతే అబ్జర్వ్ చేసినాం దగ్గరికి నుంచి అయితే. దాని తర్వాత మనము వచ్చిన పని అయితే చూసుకున్నాం కాబట్టి తిరుగు ప్రయాణం అవుతున్నాం. దాని తర్వాత ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా అంటే చాలా అమేజింగ్ అనిపిస్తుంది. అసలు ఎక్కడికక్కడ ఖతర్ యొక్క ఫ్లాగ్స్ అయితే పెట్టిరు. ఇట్లాంటి హోటల్ 7 స్టార్ హోటల్లో అన్ని రకాల కంట్రీస్కి సంబంధించిన ఫ్లాగ్స్ అనేది పెడతారు. వాళ్ళ కంట్రీ వచ్చిన విజిటర్స్ వస్తారని చెప్పేసి. ఇక్కడ నుంచి రకరకాల డిజైన్స్, ఈ గుర్రాలు ఉరికేటి ఆట, దాని తర్వాత వీటిని ఇనుప దాంతో చేసిర్రు. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది. అసలు ఇక్కడ వీళ్ళు ఈ గార్డెన్కి సంబంధించి స్పెషల్గా ఒక కంపెనీ అనేది కాంట్రాక్ట్ తీసుకుంటుంది ఇట్లాంటి గార్డెన్స్ అన్ని ప్రిపేర్ చేయగలిగి. అసలు మామూలుగానైతే లేదు. ప్రతి రౌండ్ అబౌట్ దగ్గర ప్రతి దగ్గర కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఏదో ఒకటి చేస్తారు. ఈ సముద్రంలో నడుస్తున్న బోట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం రెంట్ కూడా తీసుకోవచ్చు. కొన్ని గంటలకు కానీ కొన్ని రోజులకు కానీ మనం అనేది రెంట్ తీసుకోవచ్చు. వీళ్ళు ఒక డిజైన్ తోటి అయితే కట్టేసారు ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్స్. ఎందుకనంటే సీ వ్యూ ఫ్లాట్లు కట్టాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి కట్టారు. ఇక్కడ సీ వ్యూ ఫ్లాట్లకు మంచి గిరాకీ, మంచి డిమాండ్ అయితే ఉంది. వీడియోలో క్యాప్చర్ చేసిన దానికంటే నా కళ్ళలో క్యాప్చర్ అయింది అయితే చాలా అమేజింగ్ అనిపించింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.